హాయ్ అండి, అందరికీ నమస్కారం. హిందూ సాంప్రదాయంలో రోజు ఓ దేవుడిని పూజిస్తారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయ స్వామి, ఇలా ఆదివారం రోజు సూర్యభగవానుడిని పూజిస్తారు. ఆ రోజున సూర్యోదయం సమయంలో ఆర్ఘ్యం సమర్పిస్తారు. ఇలా చేయడం ఆరోగ్యం, సుఖ సంపదలు ఇస్తుందని విశ్వాసం. మామూలు ఆదివారాలతో పోలిస్తే భానుసప్తమి ఈసారి ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు సూర్య ఆరాధన కోటి రెట్ల ఫలవంతమైనదని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో అసలు భానుసప్తమి అంటే ఏమిటి, ఎప్పుడు వచ్చింది, ఆ రోజు చేయాల్సిన పనులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఏ రోజైతే ఆదివారం సప్తమి తిథి కలిసి వస్తుందో ఆ రోజును భానుసప్తమి అంటారని ప్రముఖ జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఈ ఏడాది భానుసప్తమి ఫిబ్రవరి 8వ తేదీ వచ్చిందని, ఈ పండుగనే విజయసప్తమి, కళ్యాణ సప్తమి అని కూడా అంటారని వివరిస్తున్నారు. ఆదివారం సప్తమి తిథితో వచ్చిన భానుసప్తమి రోజు స్నానం, దానం, దీపం, ఆర్ఘ్యం చేయడం వల్ల సంవత్సరం మొత్తం సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుందని, దీనివల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయని, రాజకీయాల్లో పదవులు వస్తాయని, సంవత్సరాల తరబడి ఉన్న ఆస్తి తగాదాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు. భానుసప్తమి రోజు ఇంట్లో తూర్పు దిక్కున ఒక పీట ఉంచాలి. దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి బియ్యపిండితో వృత్తాకారంలో ముగ్గు వేయాలి. అనంతరం ఆ ముగ్గు మధ్యలో దర్బలు ఉంచి బిందె పెట్టాలి. ఒకవేళ మీ దగ్గర దర్బలు లేకపోతే ముగ్గు వేసి బిందె పెడితే సరిపోతుంది. ఆ బిందెలో నీళ్లు నింపి అందులో ఎర్రటి పుష్పాలు వేసి ఓ 5 నిమిషాలు ఉంచాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా వేసుకోవచ్చు. ఆ తరువాత ఆ బిందెలోని నీళ్లను కొద్దిగా తీసుకొని స్నానం చేసే నీటిలో కలిపి ఆ నీటిలో స్నానం చేయాలని అంటున్నారు. బిందెలో మిగిలిన నీటిని స్నానం చేసిన తరువాత ఇంట్లోని అన్ని మూలల్లో సంప్రోక్షణ చేయాలని అంటున్నారు. ఇలా భానుసప్తమి రోజు స్నానం చేస్తే మంచిదని చెబుతున్నారు. స్నానం చేసిన తరువాత రాగి చెంబులో నీళ్లు తీసుకొని అందులోకి ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షంతలు వేసి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం గృణి సూర్య ఆద్యోత్యాం అనే మంత్రాన్ని 12 సార్లు చదువుతూ సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించే నీటిని కింద పడనివ్వకుండా ఓ ప్లేట్ పెట్టి ఆ నీటిని అనంతరం చెట్లకు పోయాలంటున్నారు. లేదంటే తూర్పువైపు చెట్లకు నీళ్లు పోస్తూ ఆర్ఘ్యం ఇచ్చినా సరిపోతుందంటున్నారు. ఆర్ఘ్యం సమర్పించిన తరువాత ఇంట్లోని ఏదైనా గదిలో తూర్పు దిక్కులో పీట ఉంచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తరువాత బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ఆ ముగ్గు మీద పెద్ద మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోయాలి. ఆ నూనెలో 12 ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి. అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించాలి. ఇలా 12 ఒత్తులు సిద్ధం చేసుకోవాలి. భానుసప్తమి రోజు ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు 1.25 కేజీల గోధుమలను ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలని చెబుతున్నారు. విశేషమైన భానుసప్తమి రోజు ఉపవాసం ఉండడం ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని మాచిరాజు చెబుతున్నారు. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం గోధుమలతో చేసిన పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. భానుసప్తమి రోజు సూర్యుడికి ఇష్టమైన మంత్రం జపించడం వల్ల స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని అంటున్నారు. ఆ మంత్రం ఏమిటంటే ఓం సవిత్రే నమః. ఇలా భానుసప్తమి రోజు స్నానం, ఆర్ఘ్యం, దీపం, దానం, ఉపవాసం, మంత్రం ఈ 6 ఏది చేసినా సూర్యుడికి అనుగ్రహం లభిస్తుందని మాచిరాజు చెబుతున్నారు. ఒకవేళ ఇవేవీ చేయలేని వారు పైన చెప్పిన మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటే సరిపోతుందని అంటున్నారు. అంతేకాకుండా సూర్యాష్టకం, ఆదిత్య హృదయం విన్న అద్భుత ఫలితాలు కలుగుతాయని, ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయని సూచిస్తున్నారు. ఆదివారం రోజున సప్తమి తిథి వస్తే దానిని భానుసప్తమి అని పిలుస్తారు. సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజును ఆయన పుట్టినరోజుగా కూడా భావిస్తారు. 2026లో మాఘమాసంలో వచ్చే భానుసప్తమి ఫిబ్రవరి 8న వచ్చింది.
భానుసప్తమి విశిష్టత మరియు ఆచారాలు. సూర్య ఆరాధన. ఈరోజు సూర్యోదయానికి ముందే మేల్కొని పవిత్ర స్నానం ఆచరించడం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని నమ్ముతున్నారు. ఆర్ఘ్యం సమర్పించడం. రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో ఎర్రటి పువ్వులు, అక్షంతలు కలిపి సూర్యుడికి ఆర్ఘ్యం వదలడం శుభకరం. భానుసప్తమి నాడు సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల శారీరక మరియు మానసిక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజున మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి దూరంగా ఉండాలి మరియు బ్రహ్మచర్యం పాటించాలి. సూర్యభగవానుడి అనుగ్రహం కోసం గోధుమలు, బెల్లం లేదా వస్త్రాలను దానం చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఈ భానుసప్తమి అనేది సూర్యునికి సంబంధించిన ఒక పర్వదినమున లాంటిది. గొప్ప యోగము. ఈరోజు చేసే స్నానం, దానము, జపము, హోమము 1,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. ఈ రోజున ఆవు పాలతో చేసిన పరమాన్నము శ్రీ సూర్య భగవానునికి నివేదన చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.